Welcome to my channel and today vlog is Arunachalam. పవిత్రమైన ప్రదేశం తిరువణమలలో ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది కదా సైన్ బోర్డ్. ఈ సైన్ బోర్డ్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ దూరంలో అరుణాచలం టెంపుల్ ఉంది. అదే ప్రధానమైన గోపురం, రాజగోపురం దగ్గర మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అలా వెళ్ళడానికి మీకు రెగ్యులర్ ఆటోస్ లేదా బస్సెస్ లేదంటే చాలా ఈజీ మెథడ్ ర్యాపిడో ఉంటుంది. సో నేనైతే ర్యాపిడో చూస్ చేసుకున్నాను ప్రధాన గోపురం దగ్గర వెళ్ళడానికి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజగోపురం ఎత్తు దాదాపు 217 అడుగులు ఉంటుందండి. అంటే ఇది దక్షిణ భారతదేశంలో ఎత్తైన గోపురాల్లో ఇదొకటని మనం చెప్పుకోవచ్చు. దీని నిర్మాణం విజయనగర సామ్రాజ్య కాలంలోనే ప్రారంభమైంది. 11 అంతస్తుల ఈ గోపురం ద్రావిడ శిల్పకళకు అద్భుతమైన నిదర్శనం. తిరుమల వచ్చే ప్రతి భక్తునికి ఇది అరుణాచల మహిమగా గుర్తిస్తూ స్వాగతం పలుకుతుంది. గిరిప్రదక్షిణ చేసే ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడే ఈ రాజగోపురం దగ్గర నమస్కరించి కుడివైపున గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభిస్తారు. సో మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఈ వెళ్ళే దారిలో అంటే ఈ 14 కిలోమీటర్లో మనం చాలా శివలింగాలని రకరకాలుగా ఉండే శివలింగాలు అంటారు కదా, లైక్ అవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిర్నృతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇవన్నీ కూడా మనం ఇట్లా ఈ 14 కిలోమీటర్లోనే మనకి ఇవన్నీ కూడా ఎదురవుతాయి. వాటిని మీకు వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక శివుని యొక్క రూపం ఉంది. నాకు తెలిసి ఇంద్రకీలింగం అనుకుంటా. సో కరెక్ట్గా నేమ్ వచ్చేసి తమిళ్లో ఉంది, సరిగ్గా తెలియట్లేదు. ఈ 14 కిలోమీటర్ గిరివనం ఉంటుంది కదా, ఈ 14 కిలోమీటర్లో మనం అష్టలింగాన్ని దర్శించవచ్చు. అదే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇంద్రలింగం అని, అగ్నిలింగం, యమలింగం, నిర్వృతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్యలింగాలు. అంటే ఒక లింగాలనే కాదు, లింగ రూపాలనే కాదు, వీటితో పాటు మనం ఇంకా చెప్పుకోవాల్సి అనుకుంటే అన్నమలై ఆలయం ఉన్నట్టు ఉంటుంది. రమణాశ్రమం అని, కేశాద్రి స్వామిలింగ ఆశ్రమం అని, ఇలా చాలా ప్రత్యక్షాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఈ 14 కిలోమీటర్ల గిరివనంలోనే చాలా వరకు మనం దర్శించుకోవచ్చు. ఈ విషయం మొత్తం పంచభూతాలతో నిలబెట్టింది చాలామంది తెలుసు. మన హిందూ జ్ఞానం ప్రకారం అయితే ఈ ప్రపంచం మొత్తం పంచభూతాలతోనే నిర్మింది అని మన పురాణాల్లో ఉంది. వాటిలో అగ్నితత్వం ప్రత్యేక రూపమే ఈ అరుణాచలం. మరి మిగతావి ఏంటి అంటే చాలామంది తెలిసి కంచిపురం వినే ఉంటారు కదా, అది ఏకాంబేశ్వరుడు అంటారు, అంటే భూమికి ప్రతిజ్ఞ. లైక్ మనకి జంబకేశ్వరుడు తెలుసు కదా, జలం, వాటర్. అండ్ ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం అరుణాచలేశ్వరుడు అగ్ని, అలాగే శ్రీకాళహస్తి అక్కడ వాయు స్వరూపుడు ఉంటాడు. అలాగే చిదంబరం నటరాజ స్వామి అంటే మన ఆకాశం. సో ఇలా ఈ భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు ఇవే ఈ జస్ట్ అలా బస్ దిగాం, దగ్గరలో చెక్ ఇన్ రూమ్ అయ్యాం. సో ఫ్రెండ్స్ చెప్పారు మనం నైట్ టైం వీలైనంత వరకు ప్రయత్నిద్దాం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడం. బట్ వీ డిడెంట్ హ్యావ్ మచ్ టైమ్, సో వీ డిసైడెడ్ టు గో వాట్ ఎవర్ ద టైమ్ ఈజ్. సో మీరు చూస్తున్నారు కదా, ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, అయినా సరే మేము ఆలోచించలేదు, జస్ట్ ప్రొసీడ్ అని ఫిక్స్ అయ్యా. హార్డ్లీ నేను 9 o'clock స్టార్ట్ చేశాను గిరి ప్రదక్షిణ. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అని చెప్పకూడదని ఒక 20% అయితే కంప్లీట్ చేశాను. మీరు చూసుకోవచ్చు వెళ్ళేదారిలో చాలా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు ఉన్నాయి. ఓకే, మీకు నడుస్తున్నంతసేపు కూడా అసలు బోర్ అనిపించదండి. నాకైతే ఏం అనిపించలేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఒక కొత్త ఫీల్, నేను ఎప్పుడు ఇది ఫేస్ చేయలేదు కదా, ఈ ఫీల్ అయితే మీరు కూడా ఫేస్ చేయండి. మీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ మీ లైఫ్లో ఫీల్ అవుతారు. సో మీరు ఇలా నడుస్తూ వెళ్తే అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఎటువైపు వెళ్తే ఏమొస్తుందని. అలాగే ఎక్కడ పడితే అక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా నిర్వహిస్తారండి. ఎందుకంటే వాళ్ళ కోరిక తీరిన తర్వాత కావచ్చు, లేదంటే కొన్ని వాళ్ళ కుటుంబ సమస్యలు తీరితే అన్నదానం పెడతాం. వాళ్ళ ఇష్టపూర్వకంగా చాలా ప్రదేశాల్లో అన్నదానం అయితే ఇక్కడ పెడతా ఉంటారు. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవి నరఘోషకి ఇస్తారు అంటారు కదా, నరఘోష విముక్తి కలవడం కోసం ఈ ప్రదేశానికి చాలామంది వస్తుంటారు. ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేసే ఇష్యూ అది. ఇక్కడ చూడొచ్చు మా ఫ్రెండ్కి నరఘోష చేస్తున్నారు. సో ఇజ్రాయిల్ వాళ్ళకి తెలిసిన విద్యలో నరఘోషను తొలగిస్తారండి మనకి, అదొక నమ్మకం. చాలామంది వస్తారు, అలాగే మేము కూడా వచ్చాం అక్కడికి.
కార్యక్రమం జరుగుతుంది. ఒక్క దగ్గర కాదండి, చాలా ప్రదేశాల్లో మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా చాలా ప్రదేశాల్లో మీకు అన్నదాన కార్యక్రమాలు, అలాగే మెడిసిన్ ఇవ్వడం, వాటర్, మజ్జిగ ఇలా చాలా ఇస్తుంటారు. అయితే మేము నడుస్తున్నప్పుడు మీరు చూడొచ్చు ఎండ ఎంత తీవ్రంగా ఉందో. ఎండలో కూడా మాకు ఏమాత్రం అలసట కానీ ఆయాసం కానీ ఏం రాలేదు. చాలా హ్యాపీగానే ముందుకు వెళ్తున్నాం. సో మాకు ఇదొక కొత్త అనుభూతి అండి. అసలు ఈ అరుణాచలం వెనుకున్న కథలో నేను తెలుసుకున్నంత వరకు ఒక చిన్న కథ మీకు చెప్తాను. నేను చాలామంది తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి సృష్టికథ తెలుసు కదండి, బ్రహ్మ అలాగే జగన్నాథుడు మహావిష్ణువు, వీరిద్దరి మధ్య ఒకసారి ఏం జరిగిందంటే ఎవరు గొప్ప అనే వాదన ఇద్దరి మధ్య జరిగింది. ఆ సమయంలో వీళ్ళు శివుని దగ్గరికి వెళ్ళి అడుగుతా, నీ ఇంటి గొప్ప నేను గొప్ప మీరే చెప్పండి అంటే, శివుడు అప్పుడు ఏం చేస్తారంటే పరమశివుడు వాళ్ళ అహంకారం తొలగించడం కోసం అనంతమైన అగ్నిస్తంభం అంటే జ్యోతిస్తంభం రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. ఆ శివుడు వారితో అప్పుడు చెప్పారు, ఈ అగ్నిస్తంభానికి ఆది లేదా అంతం ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని సింపుల్గా చెప్పేశారు. సో మహావిష్ణు ఏం చేస్తానంటే ఇప్పుడు వారాహ అవతారం ధరించి అగ్నిస్తంభం అడుగు భాగాన్ని వెతకడానికి భూమిలోకి వెళ్ళిపోతాడు. అంటే వారాహ అవతారం తెలుసు కదండి. సో ఆ అవతారం ధరించి భూమిలోకి వెళ్ళి అంతే తన అడుగు భాగం అంటే మొదటి భాగం ఎక్కడుంది అని కనుక్కోవడానికి తన ప్రయత్నం తాను చేస్తాడు. కానీ మహావిష్ణువు కనుక్కోలేకపోతాడు. తర్వాత బ్రహ్మ ఏం చేస్తాడంటే హంసరూపం ధరించుకొని పై భాగాన్ని వెతకడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. ఏం చెప్పాలంటే ఆయనకి కూడా ఏమీ కూడా తెలియదు ఎక్కడ దాని ఎండ్ పాయింట్ ఉంటుంది అని. చాలా ప్రయత్నిస్తారు. ఇద్దరు ప్రయత్నించినప్పుడు మళ్ళీ మహావిష్ణువు తిరిగి వచ్చి నేను కనుగోలే పని శివ అని నిజం చెప్పేస్తాడు ఆయన. కానీ బ్రహ్మ ఏం చేస్తాడు, ఆయన అబద్ధం చెప్తాడు శివుడికి, ఏమని పై భాగాన్ని చేరుకున్నాను, ఇదిగో కావాలంటే ఈ కేతి పువ్వుని చూడు నేను అక్కడి నుంచే తీసుకొచ్చాను అని శివునికి అబద్ధం చెప్తాడు. శివునికి తెలియదా ఏది నిజం ఏది అబద్ధం అని. సో ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి బ్రహ్మదేవునికి ఏమని చూపిస్తాడంటే, నీకు ఈ భూమి లోకంలో ఎటువంటి గోపురం లేదా ఆలయం నిర్మాణం జరగదు, నీకంటూ ఎటువంటి ఆలయం ఉండదని చెప్పిస్తాడనమాట. సో అప్పటి నుంచి ఆయనకి భూమి మీద చాలా అరుదుగా చూస్తాం, చాలా ఛాన్సెస్ వరకు ఆయనకి ఎటువంటి ఆలయం అనేది ఎక్కడ కూడా ఉండదు. సో విష్ణు యొక్క నిజాయితీని మెచ్చుకొని ఆయన ఏం చేస్తారంటే విష్ణుని ఆశీర్వదిస్తాడమ్మ. సో అనంతరం ఈ జ్యోతి ఉంది కదా, అంటే ఆయన అగ్నిస్వరూపంగా మారాడు, అది క్రమంగా శాంతించి ఈ అరుణాచల పర్వతంగా మారిపోతుంది అన్నమాట. అందుకే భక్తులు ఈ తిరువణమలైను అగ్నిలింగంగా పూజిస్తారు. ఎటువంటి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ముందుకు వెళ్తున్నాం, తప్పదు, చేయాలి, మేము అనుకున్నాం, చేస్తాం. సో ఏంటైనా సరే మాకు పెద్దగా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. అలాగే ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా లింగాల యొక్క రూపాల గురించి, అందులో ఎక్కడ కనిపిస్తుంది ఒకటి నిర్వృతి లింగం అని. సో నేను ఎక్కడా కూడా టెంపుల్స్ లోపలికి వెళ్ళలేదు, మీకు అన్నీ బయట నుంచే చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా తక్కువ టైం ఉంది, ఐ నీడ్ టు రిటర్న్. సో నా విషయాన్ని క్షమించండి. బట్ వీటైనంత వరకు మనం మాట్లాడుకున్న ఆ లింగ స్వరూపాల గురించి మీకు ఒక్కటిగా చూపించడం ప్రయత్నిస్తున్నాను, చాలా వరకు చూపించాను. ఇంకా ముందు చాలా టెంపుల్స్ ఉన్నాయి, వెళ్ళే కొద్ది ఉన్నాయి. అలాగే లింగ స్వరూపాలే కాదు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఎన్నో ఆశ్రమాలు ఉంటాయని, అలాగే మనకి టెంపుల్స్ కూడా ఉంటాయని ఇక్కడ చూసుకోవచ్చు. తిరువణమలై టెంపుల్, తిరునీరాయ్ టెంపుల్ అని ఒకటి ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మరొక టెంపుల్ ఉంది. సో ఇలా మీరు వెళుతూ ఉండాలి, కానీ కుడివైపు ఎడం వైపు అలా టెంపుల్స్ వస్తూనే ఉంటాయి. తెలియకుండానే ఎండ అయితే చాలా వరకు పెరిగిపోయింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ సమ్మర్లో ఉంది, బట్ మనం జులైలో ఉన్నాం, అంటే మనకు తెలిసి రైనీ సీజన్, కానీ అలా ఎక్స్పెక్ట్ చేయం, తప్పు. ఎందుకంటే ఈ క్లైమేట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత సమ్మర్ అంటే, ఇంకా సమ్మర్లో కూడా ఇంత వేడి లేదేమో అంతలా ఉంది. మాకేం పర్వాలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు నడుస్తున్నారు, వాళ్ళని చూసేటప్పుడు మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. సో అలా ముందుకు వెళ్తున్నాం. ఇదే దారిలో చాలా టెంపుల్స్, ఆ టెంపుల్స్లో ఆ పీస్ ఆఫ్ క్లైమేట్ చూస్తేనే మీకు ఇంకా ఎంత దూరమైనా సరే పర్వాలేదు, ముందుకు వెళ్దాం అనే ఆలోచన వస్తుంది తప్ప ఆగిపోదాం అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో రాదు, అది నాది గ్యారెంటీ మీకు. సో చూసారు కదా సమ్మర్ ఎలా ఉందో, ఎంత ఎండగా ఉందో. దట్స్ ఓకే టు అస్.
ఇక్కడ చూసుకోవచ్చు మీరు కుమారస్వామి శివలింగం దగ్గర ఎంత అద్భుతంగా ఉన్నారు. ఇలాంటివి ఒకటి కాదండి, చాలా ఎదురవుతాయి నడిచే కొద్దీ. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూడొచ్చు. సో నేను ఒక్కనే కాదు, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కదా, చాలామంది జనం వస్తున్నారు. ఈవెన్ ఇంత సమ్మర్ అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు నడుస్తూనే ఉన్నారు. అలాగే మనం మాట్లాడుకున్నాం కదా లింగాల్లో ఇదొక రూపం, వాయులింగం. మీకు చెప్పినట్లుగానే నేను ఇక్కడ కూడా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళట్లేదు, బయట నుంచి చూపిస్తున్నాను. సో ఆ వాయువు కొంచెమైనా నా వరకు వస్తుందేమో అని కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎండ ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో అలానే ఇక్కడ సైన్ బోర్డ్ చూడండి, ఎటువైపు వెళ్తే ఏమొస్తుందని. చెన్నై 199, తిరుపతి అయితే 187 కిలోమీటర్లు. ఇది ఒక మెయిన్ జంక్షన్. ఇక్కడ తీసుకునే ఈ డిసిషన్ మీకు ఎటువైపు వెళ్ళాలో కూడా నిర్ణయిస్తుంది. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎటువైపు వెళ్ళాలని. ఏమాత్రం కన్ఫ్యూజ్ అవుతుంది, మీరు ఏ విధంగా నడుస్తున్నారో, ఏ వైపు అయితే నడుస్తున్నారో అదే వైపు స్ట్రైట్గా, ఎక్కడ కూడా మీరు లెఫ్ట్ రైట్ టర్న్స్ స్ట్రైట్ పాస్. అదే చంద్రలింగం. ఇక్కడ కూడా నేను లోపలికి వెళ్ళలేదండి, జస్ట్ బయట నుంచే చూపిస్తున్నాను. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఎండ కూడా అలా ఎక్కువగానే ఉంది. నడుస్తున్నట్టు ఇప్పుడు అయితే మసాజెస్ కూడా ఉన్నాయండి. 10 నిమిషాలకి 10 రూపాయలు తీసుకుంటారు. సూర్యుడు అయితే ఈరోజు పక్కబట్టినట్టే ఉన్నాడు, చాలా కష్టంగా ఉంది. బట్ అలానే ఆయన ఉన్నాడనే సంకల్పం ధైర్యంగా ఉంది. సో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉన్నా పర్లేదు, మేము నడిచేస్తాం. చూద్దాం. ఆల్మోస్ట్ చాలా వరకు కంప్లీట్ చేసాం. మా అయితే ఇంకొక 3-4 కిలోమీటర్స్ కానీ మేము కంప్లీట్ చేయగలిగితే ఆల్మోస్ట్ మేము గిరి ప్రదర్శన కంప్లీట్ చేసినట్టే. ఈ బస్ స్టాప్ టెంపుల్ కదా దగ్గరలో ఉన్న బస్ స్టాప్ అండి. ఇక్కడికి వచ్చామంటే మనం ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే ఇక్కడ నుంచి మహాదేవ్ మనకు కనిపిస్తుంది కదా టెంపుల్, అదేనండి రాజగోపురం. అక్కడికి రీచ్ అయ్యాము అంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే. ఆల్మోస్ట్ వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి దర్శనంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం. మనం ఇప్పుడు దర్శనం క్యూ లైన్లో ఉన్నాం. అలానే మనం ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. అదే పార్వతీదేవి గారి తపస్సు. ఒకసారి ఏమైందంటే పార్వతీదేవి గారు సరదాగా ఆట పట్టించడం కోసం పరమశివుని యొక్క 2 కాళ్ళను తన చేతులతో మూసిందన్నమాట. అలా మూయడం వల్ల ఏమైంది అంటే ఒక్కసారి సృష్టి మొత్తం చీకటిగా మారిపోయింది. మన హిందూ పురాణ ప్రకారం ఏంటంటే ఆయన శివుని యొక్క 2 కళ్ళే చంద్రుడు సూర్యుడిగా మనం భావిస్తాం. సో పార్వతి గారు ఏం చేశారు, ఆ 2 కళ్ళను ముయ్యడం వల్ల సో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. దానివల్ల సృష్టి క్రమమే దెబ్బతింది. సో ఈ విషయం పార్వతీదేవి గారు అర్థమైంది. సో తను చేసిన చాలా పెద్ద పొరపాటు అని తెలిసి ఆమె ఏం చేసిందంటే భూమి మీదకి వచ్చి పవిత్రమైన క్షేత్రాల్లో తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆయన క్షమాపణ కోసం అనేకమైన పవిత్రమైన ప్రదేశాల్లో తపస్సు చేస్తూ అలా చివరికి అరుణాచలం వచ్చి ఆమె ఘోరమైన తపస్సుని ప్రారంభించింది. ఆ తపస్సు ఎంత ఘోరం అనుగ్రహించారంటే ఆమెను వివాహం చేసుకున్నారు. అందుకే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రంలో అరుణాచలం దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి, ఆధ్యాత్మిక పురోగతి కోసం భక్తులు ఎక్కువగా దర్శిస్తుంటారనమాట ఈ పవిత్ర క్షేత్రం. మీరు కూడా వచ్చాయండి, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇంత పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే మనం నిజంగా అదృష్టం ఉండాలి. అందుకే అంటుంటారు అరుణాచలం మనం అనుకుంటే రాలేమండి, ఆయన అనుగ్రహిస్తేనే మనం అరుణాచలంలో అడుగు పెట్టగలం. అలానే ఈరోజు నేను భిక్షాటన చేయబోతున్నాను. ఎందుకంటే పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి, శివునికి కూడా 5 తలలే ఉండేవి. అయితే బ్రహ్మకి అహంకారం వచ్చేసేది, శివునికి ఏంటి 5 తలలు ఉన్నాయని చెప్పి. ఆ అహంకారం తొలగించడానికి పరమశివుడు ఏం చేశాడంటే బ్రహ్మ యొక్క ఒక తలను ఖండించేశాడు. అయితే బ్రహ్మ తగలను ఖండించడం వల్ల శివునికి
బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది. ఆ తెగిపోయిన బ్రహ్మ కపాలం శివుని చేతికి అతుకుపోతుంది. ఆ దోషం నుంచి విముక్తి పొందడానికి శివును భిక్షాటమూర్తిగా మారి చేతిలో ఆ కపాలంతో లోకమంతా భిక్షాటన చేస్తూ సంతరిస్తుంటాడు. చివరికి అలా చేస్తూ అరుణాచలం చేరుకొని భిక్షాటం చేస్తుండగా పార్వతి వచ్చి భిక్షం వేయడంతో ఆ కపాలం ఏమవుతుందంటే నిండిపోతుంది. అలా నిండిపోవడంతో అప్పటి నుంచి శివునికి బ్రహ్మహత్య దోషం తొలగిపోతుందని మన పురాణంలో చూడవచ్చు. సో అందుకే అంటారు, అరుణాచలం కేవలం పాపాలను పోగొట్టే క్షేత్రం మాత్రమే కాదు, అహంకారాన్ని తొలగించే విషయాన్ని కూడా మనకి నేర్పిస్తుంది అని మనం ఇక్కడ భిక్షాటన చేస్తే మనకు అర్థమవుతుంది. అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు రమణ మహర్షి ఆశ్రమం చూసే ఉంటారు. సో అలా నేను కూడా చూడడానికి వచ్చాను. ఇక్కడ పండితులంతా క్రికెట్ ఆడుతున్నారు. సో వీళ్ళతో సరదాగా నేను కూడా ఆడడానికి సిద్ధపడ్డాను. సో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను వీడియో తీయడం కోసం, ఎందుకంటే దే నాట్ అలౌడ్. సో వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను, వాళ్ళు ఆడుతున్న క్రికెట్ని వీడియో తీశాను. అలాగే నేను కూడా ఒక బాల్ని ట్రై చేశాను. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ ఆశ్రమంలో అడుగు పెడితే ఎలా ఉంటుందంటే బయట ప్రపంచం సంబంధం లేకుండా చాలా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ కొండలు గుట్టలు చాలా చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ చివరికి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత మీకు చూపిస్తాను. మినీ ట్రెక్కింగ్కి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఇలా మనం ట్రెక్కింగ్ చేస్తూ అలా మీదకి వెళ్దాం. అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి, చూద్దాం. ఓం నమ శివాయ. తీసుకొచ్చిన ఈ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ని పడేయడం వల్ల ఎంత ఇంపాక్టో చూడండి. అక్కడ కోతులు ఎలా తింటున్నాయో. సో దయచేసి అలా చేయొద్దండి. చివరిగా మనం వ్యూ పాయింట్కి వచ్చాం. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే అక్కడ కనిపిస్తున్నాయి గోపురాలు. ఇక్కడ మొత్తం 9 గోపురాలు ఉంటాయి. అదే రాజగోపురం, వల్లల మహారాజు గోపురం, కీర్తి గోపురం, అమాన్ గోపురం, తరమంజి గోపురం, పే గోపురం, నార్త్, సౌత్, వెస్ట్ గోపురం, ఇలా 9 గోపురాలు ఇక్కడ నుంచే చూడొచ్చు. ఇది ఒక అద్భుతమైన వ్యూ పాయింట్. కొంచెం ట్రెక్కింగ్ చేయగలిగితే ఈ అద్భుతమైన వ్యూ పాయింట్కి చేరుకోగలరు. 9 గోపురాలు ఇక్కడ నుంచి చూడవచ్చు. చివరిగా ఈ అరుణాచలం అనేది కేవలం ఒక క్షేత్రం అయితే కాదు, ఇది ఒక అనుభూతి, ఒక ఆత్మీయ ప్రయాణం. ఇక్కడికి వచ్చిన ప్రతి అడుగు శివుని వైపు వేసినట్టే అడుగు ఉంటుందండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నించాను. ఏదైనా తప్పులు ఉంటే ఐఎమ్ సారీ. సో ఇక్కడ నుంచి నేను ఈరోజు ఎగ్జిట్ అవుతున్నాను, వేరే ప్రయాణం ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ.